హాయ్ అండి, మేమైతే ఈరోజు పుదీనా రైస్ చేస్తున్నాము. ఒకసారి మీరు కూడా చూడండి. ముందుగా పుదీనా తీసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి, ఒక చెక్క, రెండు లవంగాలు, అల్లము, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. నేను రైస్ ఎక్కువ తీసుకున్నాను, అందుకే పచ్చిమిర్చి పుదీనా ఎక్కువ తీసుకున్నాను. జీలకర్ర, కొంచెం పెరుగు పెట్టుకొని కొంచెం ఆయిల్ తీసుకోవాలి, కొంచెం నెయ్యి, బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు, బాగా పొడుగా దొరుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. క్యాప్సికమ్, క్యారెట్, బీట్రూట్ ముక్కలు ఇవి వేసి బాగా కలుపుకోవాలండి. ముందుగా పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసుకోవాలి. వాసన పోయే వరకు బాగా మగ్గించాలండి. ఒక 5-10 నిమిషాలు అయితే పడుతుంది. టైం అంతా వేసుకోవాలి అండి. స్టవ్ ఆఫ్ చేసేసి రైస్లో అయితే కలుపుకున్నాం. ఇక్కడ చూడండి, నేను అన్నము చల్లార్చి పెట్టుకున్నానండి. ఇంత తింటారా అని అనుకోకండి, మేము కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము 2 పూటలకి అన్నమాట. ఇది మొత్తం వేసి కలుపుకోవాలి.